మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రోహిత్ రెడ్డి రేపు చెంచల్ కూడా జైలు నుంచి విడుదల కాబోతున్నారు. మార్చి 14 నుంచి జైల్లోనే ఉన్నారు రోహిత్ రెడ్డి. ఇప్పుడు ఆయన రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు పైలట్ రోహిత్ రెడ్డి. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ కండిషన్ చాలా స్పష్టంగా ఉంది. హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, పోలీసుల విచారణకు ఎల్లవేళ అందుబాటులో ఉన్నది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఉంది. రేపు ఉదయం 9:30కి చెంచల్గూడ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. ఆయన అరెస్ట్ అయినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి అతని రోల్ డ్రగ్స్ తో పాటుగా ఆ ఫామ్ హౌస్ లో గన్ కి సంబంధించినటువంటి ఫైరింగ్ ఏదైతే జరిగిందో దానికి కారకుడు ఆ పార్టీ ఆర్గనైజర్ పైలట్ రోహిత్ రెడ్డి కాబట్టి అతన్ని దాదాపుగా 4 సార్లు కస్టడీలోకి తీసుకొని అటు చెవిల డీసీపీ సమక్షంలో సిట్ ఏర్పాటు చేసి ఈ కేసు అంతా కూడా దర్యాప్తు చేశారు. అయితే ఆయన బెయిల్ కి సంబంధించి ఆయన కేవలం డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందన్న అలిగేషన్స్ చేశారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, దుబాయ్ లింకుల మీద కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇబ్బంది పెట్టారు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం. తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఉదయం పూట జడ్జిమెంట్ ఇచ్చింది. రేపు ఉదయం 9 గంటలకి తెలంగాణ హైకోర్టు నుంచి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. రైట్ విజయ్.